ధను కిచెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మేము పెంచలకోనకి వచ్చాము స్వామి వారి దర్శనం కోసం. చూడండి పెంచలకోన గుడి మొత్తం చూపిస్తాను, వీడియో ఫుల్ గా చూసేయండి. రండి. ఇది ఒక పార్క్, ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు క్లోజ్ లో ఉంది. కొండల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలో మీకు ఈ టెంపుల్కి ఎలా రావాలి, వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు అన్నీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ పెంచలకోనకి ఎలా రావాలో చెప్తాను. నెల్లూరు నుండి ఈ పెంచలకోనకి రావాలంటే 75 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్సెస్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. లేదా గూడూరు నుంచి రావాలంటే 60 to 65 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ టు నెల్లూరు వచ్చి నెల్లూరు టు పొదలకూరు టు ఈ పెంచలకోనకి రావాల్సి ఉంటుంది. బస్సెస్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఓన్ వెహికల్ అయితే ఒక 2 అవర్స్లో వచ్చేయచ్చు నెల్లూరు నుంచి. అదే బస్సులో కానీ అయితే ఒక 3 అవర్స్ టైం పడుతుంది. వసతి సౌకర్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రూమ్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ రూమ్స్ అవైలబుల్ లేవు అనుకుంటే ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి, మనం అక్కడైనా స్టే చేయొచ్చు. రూమ్స్ అనేవి కూడా ఏసీ, నాన్ ఏసీ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మనకి నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ. లేదు అంటే మనకి ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూసారు కదా ఇవన్నీ షాప్స్. ఇక్కడ కూడా మనకి టిఫిన్ భోజనాలు అన్నీ అవైలబుల్ ఉంటాయి. కావాలంటే మనం ఇక్కడ కూడా తినొచ్చు. ఇక్కడైతే కాఫీ తాగుతున్నాము. మా మనవరాలు బంగారు మనవరాలు ఇక్కడ కూర్చోలేదు, బంగారు పిన్ని కదా. ఇప్పుడు కాఫీ అయితే తాగేసాము. ఇప్పుడు కళ్యాణానికి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు కళ్యాణానికి స్టార్ట్ అవుతున్నాము. కళ్యాణం అంతా అయిపోయాక టెంపుల్ మొత్తం క్లియర్ గా చూపిస్తాము. ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. కార్ కానీ బైక్లో కానీ ఎందులో వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ దాటగానే పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అయితే అసలైన కొండ ఇంకా దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో. గుడికి అయితే వెళ్దాం. మామయ్య, మా పిన్ని, నోము, మా తాతయ్య. ఒక ఆమె అయితే కోతిని చూసి భయపడింది ఫ్రెండ్స్. కోతి అయితే వెళ్ళిపోయింది అటుకే తీసుకొని. స్వామివారి దర్శనం చేసుకొని డైరెక్ట్గా కళ్యాణానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు మనం అందులో పాల్గొన్నా కూడా మనకి కళ్యాణం త్వరగా జరగాలి అనుకున్న వారికి తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. మేము డైరెక్ట్గా దర్శనం అయిపోయిన వెంటనే ఇలా కళ్యాణం టికెట్ తీసుకొని ఇక్కడ స్వామివారి కళ్యాణం చూడడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. స్వామివారి కళ్యాణం చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది, మీరు కూడా చూసేయండి.
కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే కళ్యాణంలో పాల్గొంటారో వారందరికి కూడా తాంబూలం ఇస్తారు స్వామివారు. అక్షంతలతో అందరినీ దీవిస్తారు. కళ్యాణం అయిపోయింది కదా, ఇప్పుడైతే తాంబూలం తీసుకుంటున్నాము. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం కూడా ఇచ్చారు. స్వామివారి ప్రసాదం తినేసి కృష్ణుడు, శ్రీ ఆంజనేయ స్వామి అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా చూసేయండి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఏ రూమ్స్ తీసుకున్నాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. పార్క్ కూడా ఉంటుంది, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము తీసుకున్న రూమ్ పైన వ్యూ అంతా ఇలా ఉంటుంది. కొండలంతా కూడా చాలా బాగా కనిపిస్తాయి. మనకి టైం ఉన్నట్లయితే వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియోలో మీకు టెంపుల్కి ఎలా రావాలి, వసతి సౌకర్యాలు అన్నీ చూపించాను కదా. నెక్స్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ పెంచలకోనకి విజిట్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినట్లయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము తీసుకున్న రూమ్ అయితే చూపించేస్తాను, చూసేయండి. పైకి వచ్చేసాను, రూమ్స్ చూపిస్తాను రండి. నాన్న అటెళ్ళు, అటు జరుపుకోండి. జోక్ కాదు. ఫస్ట్ అయితే ఈ రూమ్ తీసుకున్నాం. అది మా తాతయ్య మామయ్య ఉంటారు, మేము ముగ్గురు ఉండేది ఈ రూమ్లో. వచ్చేయండి చూపిస్తాను. ఇక్కడైతే టేబుల్ ఉంది, ఇక్కడ రండి. ఇక్కడైతే ఇలా బెడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నరసింహస్వామి, ఇది వాష్రూమ్. ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవడానికి ఇవి ఇచ్చారు. మేమైతే లాక్ చేసుకున్నాము లగేజ్ పెట్టుకొని. ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము. అక్కడ పార్క్ అయితే ఒక టూర్కి వెళ్ళినట్టుగా భలే ఉంటుంది, అక్కడంతా చూపిస్తాను, వచ్చేయండి.